కర్కాటక రాశి వారి యొక్క దీపము పెద్దగా అవుతుంది. దీపం పెద్దగా అవుతుంది అర్థమైంది, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు. కర్కాటక రాశి వారికి ఖర్చు స్థానం లోపలి గురువు వచ్చేస్తాడు. తర్వాత శని భాగ్యంలోకి వస్తాడు. అదృష్టాన్ని తినేస్తాడు శని మొత్తం కూడా. ఎన్ని సంవత్సరాలు? 2.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 7.5 సంవత్సరాలు అదృష్టాన్ని తినేస్తాడు, ఉద్యోగాన్ని తినేస్తాడు. 5 సంవత్సరాలు తింటాడు. ఆ తర్వాత లాభాలు కలిగిస్తాడు. సో 5 సంవత్సరాలు శని పీడించడానికి వస్తున్నాడు. భార్యాభర్తన కలహం పెడతాడు, చాలా ఇబ్బందులు పెడతాడు శనిగ్రహం. గురుగ్రహము ఇంకా 2 సంవత్సరాల దాకా మీకు యోగించడు. కాబట్టి టాస్క్ అక్షయ తృతీయ, మీరు ఇది పెట్టుకోండి. అక్షయ తృతీయ మీకు టాస్క్. అక్షయ తృతీయ లోపల ఏమైనా చెయ్యండి. అక్షయ తృతీయ రోజు మహాలక్ష్మి యాగం చేసుకోండి. ఆ యాగ ప్రభావం వల్ల మీకు ఏదైనా మీ అదృష్టం స్టోర్ ఉండగలుగుతుంది. జాగ్రత్త. సో మీరు అక్షయ తృతీయ క్యాలెండర్లో రౌండ్ చేసి పెట్టుకోండి.